ఇండియా మొత్తంలోని 28 రాష్ట్రాల్లో లేని దౌర్భాగ్యం చెత్త చెదారం మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఆ మాట ఎందుకు అన్నానో ఈ వీడియో చివరకు చూడండి, మీకు దానికి సమాధానం చెప్తా. సో తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రోల్ నడుస్తుంది. ఇండియా మొత్తం ఆపరేషన్ సింధూర్ అని ట్రోల్ నడుస్తుంటే మన తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా ఒకటి ఏంటంటే మొహమ్మద్ షరీఫ్ రసూల్ ఖాన్ ఎన్టీఆర్ గురించి ట్రోల్ చేస్తున్నారు. నీది నా అంశ, నా పేరు నీకుండాలి అని నందమూరి తారక రామారావు అని పెట్టింది. ఆయన పేరును ఆయనే దానం చేశారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రభాస్ అలియాస్ ప్రభుదాస్ పాల్ అంట. దాదాపుగా ఈ రెండు పేర్లు రసూల్ ఖాన్ ఇంకా ఈ ప్రభుదాస్ పాల్, ఈ రెండు పేర్ల మీద దాదాపుగా 6 లక్షల ట్వీట్లు వచ్చాయి. ఎందుకు అసలు వీళ్ళిద్దరి మధ్య వార్ జరుగుతుంది? ఒకప్పుడు ఫ్యాన్స్ వార్ అంటే సినిమా హాల్ దగ్గర చేసుకునే వాళ్ళు, పలగొట్టుకునే వాళ్ళు, లేకపోతే మా హీరో గొప్ప అంటూ మాట్లాడుకునేవాళ్ళు. అది ఒకప్పుడు. ఈ మధ్య అలాంటి కనిపించట్లా. ఎప్పుడు నా చిన్నప్పుడు నేను చూసి అలాంటి. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్ జరుగుతుంది. దాన్ని ఎట్లా అంటే మా హీరో గొప్ప అనేది కూడా పోయింది, ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వచ్చింది అనమాట. వాళ్ళ పర్సనల్ విషయాలు, లేకపోతే వాళ్ళ అమ్మా నాన్నల గురించి, వాళ్ళ మతాల గురించి, కులాల గురించి ఇలా కనెక్ట్ చేస్తూ ఇప్పుడు వార్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఎన్టీఆర్ గురించి, ఎన్టీఆర్ అలియాస్ మొహమ్మద్ షరీఫ్ రసూల్ ఖాన్ అంట ఎన్టీఆర్ గారి పేరు. అండ్ ప్రభాస్ పేరు వచ్చేసి ప్రభుదాస్ పాల్. షరీఫ్ రసూల్ ఖాన్ అనేది ముస్లిం పేరు, ప్రభుదాస్ అని వచ్చేసి క్రిస్టియన్ నేమ్ అనమాట. సో ఇక్కడ హిందూ పేర్లు, వీళ్ళిద్దరూ హిందువులే, బేసిక్గా హిందువుల పేర్లు తీశారు. చేస్తుంది ఎవరైతే ఒక ముసుగులో కొంతమంది చేస్తున్నారు. సో అండ్ ఫస్ట్ థింగ్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, సరే దీన్ని ఎన్టీఆర్కి ప్రభాస్కి పెట్టి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక చిన్న మాట చెప్తా దీని గురించి. ఏంటంటే అసలు ఎన్టీఆర్కి ప్రభాస్కి గొడవలే ఉండవు బేసిక్గా. ఎందుకంటే ప్రభాస్ చాలా జోవియల్గా ఉంటారు, చాలా ఒక రకంగా నెక్స్ట్ లెవెల్ ఇంట్రోవర్ట్ అని చెప్పుకోవచ్చు. అసలు మాట్లాడరు, పెద్దగా చాలా తక్కువ మాట్లాడతారు. ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ తో మాత్రమే ఆయన ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. షూటింగ్ ఉంటే షూటింగ్ చూసుకుంటారు, లేదంటే అబ్రాడ్లో వెళ్ళి చక్కగా చిల్ అవుతూ ఉంటారు. అది వేరు. అసలు ఆయనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరితో కూడా విభేదాలు లేవు. ఆయన పాటికి ఆయన సినిమాలు చేసుకుంటారు, వస్తుంటారు. ఆడినా అడగపోయినా ఆయన వేళ ఆయన వెళ్తుంటారు. ఇంకా ఎన్టీఆర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక ప్రత్యేక పేరు ఉంది, సంపాదించుకున్నారు. వాళ్ళ తాతగారు అప్పటి నుంచి కూడా ఆయన ఒక ఆ ఫెయిన్ అలా నిలబెట్టుకుంటూ వస్తున్నారు. సరే పార్టీ పరంగా, ఫ్యామిలీ పరంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయేమో అవి పక్కన పెడితే, కానీ పర్టికులర్ గా పక్క హీరోలతో కానీ ఇలాంటి వాళ్ళతో విభేదాలు అంటూ ఏమీ లేవు. కానీ అసలు ఇప్పుడు ఎన్టీఆర్ అలియాస్ మొహమ్మద్ షరీఫ్ రసూల్ ఖాన్ అని ఎందుకు టైటిల్ ఇది ట్విట్టర్ లో తెగ ట్రెండ్ అవుతుందో ఎవరికి తెలీదు. ఆపరేషన్ సింధూర్ ఓ పక్క ప్రాణాలు పోతున్నాయి, ఏ టైం ఎలా ఉంటుందో తెలీదు, ఏ క్షణాన పాకిస్తాన్ బాంబులు వేస్తున్నారో తెలియదు. ఆయన ఎవరో ట్రంప్ చెప్పాడని చెప్పి మోడీ ఇక్కడ ఆపరేషన్ సింధూర్ తాత్కాలికంగా నిలిపివేశాడు. సరే పిఓకేని మనకి ఇస్తానని డిమాండ్ అని పెట్టారా? అది కూడా లేదు. సరే మొత్తానికి ఏదో జరుగుతుంది అక్కడ. సో ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా దేశం తగలడిపోద్ది. అలాంటి సిచ్యువేషన్ లో ఒక పక్క రసూల్ ఖాన్ అని చెప్పి 3,02,000 ట్వీట్లు పెట్టారు. అండ్ ప్రభుదాస్ పాల్ అని చెప్పి 2,98,000 ట్వీట్లు పెట్టారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ 2 ట్వీట్లే ట్రెండింగ్ లో ఉన్నాయి. అసలు ఇదేదో మీరు దేశం మీద చూపిస్తే ఆపరేషన్ సింధూర్ అని చెప్పి పెడితే ఇది నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యేది హ్యాష్ ట్యాగ్ కాదు. ఇది ఆపరేషన్ సింధూర్ అంటే వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయ్యేది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక చిన్న హింట్ దొరికిందంట. ఎవరికి? ఎన్టీఆర్ పేరు తారక రామారావు కాదు, నందమూరి తారక రామారావు కాదు, మొహమ్మద్ షరీఫ్ రసూల్ ఖాన్. సో బానే ఉంది. ఒక్కసారి అంటే దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఎలా అని చెప్పనా, జిహెచ్ఎంసి అఫీషియల్ వెబ్సైట్ లో అంట, పీటీఐ నెంబర్ కొడుతున్నాను. జిహెచ్ఎంసి అఫీషియల్ వెబ్సైట్ లో మీకు పక్కన విజువల్స్ లో వస్తుంది చూడండి. పీటీఐ నెంబర్ 1071002667. సో డూ యూ హ్యావ్ ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్? నో. ఓనర్ నేమ్ మొహమ్మద్ షరీఫ్ రసూల్ ఖాన్. డోర్ నెంబర్ 10-3-310/A/2. లొకాలిటీ హుమయూన్ నగర్ సర్కిల్, మెహదీపట్నం. సో ఇది పరిస్థితి. సో ఎన్టీఆర్ పేరు చూసారు కదా, సన్ ఆఫ్ హరికృష్ణ ఉంది, నందమూరి హరికృష్ణ ఉంది. సో ఎన్టీఆర్ పేరు రసూల్ ఖాన్ అని చెప్పి ఇప్పుడు తెగ వైరల్ చేస్తున్నారు. అసలు యాక్చువల్గా ఈ పీటీఐ నెంబర్ కానీ, ఈ జిహెచ్ఎంసీని ఇన్వాల్వ్ చేయడం కానీ ఇంకోటి ఎలా వచ్చింది అంటే, ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో ఒక చిన్న జిహెచ్ఎంసీ ఆఫీషియల్కి దొరికిన సమాచారం మేరకు ఇది ఆయన త్రూగా ఎవరికో షేర్ అయింది. ఆ షేర్ అయిన దాన్ని
ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారని కొంతమంది చెప్తున్నారు. లేదు కావాలని కొన్ని ఛానల్స్ పనిగట్టుకొని చేస్తున్నాయి, ట్రోల్ చేస్తున్నాయి, లేదంటే మీమర్స్ చేస్తున్నారంటే మరికొంతమంది అంటున్నారు. అసలు ఆపరేషన్ సింధూర్ గురించి భారత ఆర్మీకి మేము ఉన్నామంటే ఒక భరోసా, వాళ్ళ గురించి పాజిటివ్ గా ట్వీట్ లేదంటే డిపి పెట్టి వాళ్ళకి ఇంకా మరింత ఉత్సాహాన్ని ఇవ్వడం వాళ్ళలో, లేదంటే మేమంతా ఉన్నాం మీ వెనకాల అంటూ ఒక పాజిటివ్ వైబ్ ని కానీ, లేకపోతే దేశానికి పనికొచ్చే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ చెప్పాడని చెప్పి మోడీ యుద్ధాన్ని ఆపేశాడు. అసలు మీరేమనుకుంటున్నారో కనీసం మోడీని ట్యాగ్ చేసి పెట్టండి, ఎట్ నరేంద్ర మోడీ పిఎంఓ అఫీషియల్, పిఎంఓ ఇండియా. సో ఇలాంటి అన్నిటికీ ట్యాగ్ చేసి మీ అభిప్రాయం ఏంటో షేర్ చేయండి కదా. దానివల్ల మన దేశానికి ఏమన్నా కాస్త కోస్తో ఒక యూజ్. అసలు ఈ పనికి మాలిన చెత్తని ట్రోల్ చేసుకుంటూ అసలు రసూల్ ఖాన్ కంట 3 లక్షల ట్వీట్లు ఏంటి? ఇప్పుడు ఎన్టీఆర్ పేరు రసూల్ ఖాన్ అయితే ఏంటి, రసూల్ పురా ఖాన్ అయితే ఏంటి? మీకేంటి అసలు? వాళ్ళ నాన్నగారే చెప్పారు కదా, మా నాన్నగారు ఇట్లా చెప్పారని చెప్పి హరికృష్ణ గారే చెప్పారు. నందమూరి తారక రామారావు గారు, సీనియర్ నందమూరి తారక రామారావు గారు వాడి నా అంశ నా పేరు ఉండాలని చెప్పి ఆయన పెట్టారు. అందరూ తెలిసిన విషయమే, గత 7 ఏళ్ల క్రితమే హరికృష్ణ గారు చెప్పారు. సో ఇంత చెప్పి ఇంత చేసినా సరే. ఇంకొకటి ప్రభుదాస్ పాల్ అంట, ఆయన దశరథుడి క్యారెక్టర్ వేసిన ఒక సినిమాలో పిక్ ఉంటది కదా, ఆ పిక్ తీసి ప్రభుదాస్ పాల్ అంటూ హిందువులకి క్రిస్టియన్లకి మధ్య ఒక అంటే ప్రచ్ఛన్న యుద్ధం జరిగేలాగా పెడుతున్నారు అన్నమాట. అసలు ఒక చిన్న ఇష్యూ ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది కదా, ఈ మతాలను రెచ్చగొట్టం ఏంటి అసలు? ఎందుకు? ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ను ఒక ముస్లిం గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. తెరచాటున చాలా మంది పనిచేస్తున్నారు దీనికి నిజంగా. ఎందుకంటే నార్మల్ గా అయితే ఎన్టీఆర్ కి ఎవరితో కూడా పెద్ద విభేదాలు ఉండవు. సో ఆయన చాలా కూల్ గా కామ్గా ఉండే వ్యక్తి. అలాంటి ఆయన్ని వాళ్ళ మమ్మీ ముస్లిం అని ఇంకా ఏదేదో అసలు వీళ్ళకి ఏ మాత్రం కూడా తెలీదు. ఎవ్వరికి మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా ఎటువంటి డేటా ఉండదు వాళ్ళ దగ్గర. నిజంగా వాళ్ళు ఆవిడ కన్నడ బ్రాహ్మణి ఆవిడ. సో శాలిని గారు, నందమూరి శాలిని గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కన్నడ బ్రాహ్మణి. ఆవిడకి ముస్లింలకి అంటగట్టు పెట్టి నాకు అర్థం కాదు. అసలు ఆవిడ ముస్లిం అని మీరు ఎలా అంటారు? మీరు చూపించండి, ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు మీరు చూపించండి, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపించండి. ఆవిడ శాలిని గారు బ్రాహ్మణి, అందరికి తెలుసు ఆ విషయం. సో ఇంకా దీనికి ప్రూఫ్ గా ఇంకా ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా పెట్టి ఈ మన హుమయూన్ నగర్ లో మేదీపట్నం దగ్గర ఉన్న ఆ ప్రాపర్టీని చూపించి కూడా తెగ ట్రోల్ చేస్తున్నారు. సో ఒక పక్క సింధూర్ నడుస్తుంది, ఇంత చెత్తని మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇవ్వడం అవసరమా? సభ్య సమాజానికి అసలు నిజంగా ఎవరైతే సో కాల్డ్ ట్రోలర్స్ ఉన్నారో, నేను అందరూ అనట్లేదు, ఎవరైతే ట్వీట్లు పెట్టారో ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళు అంటున్నా ఇంత చెత్త ఎందుకు అసలు అవసరమా మనకి? మళ్ళీ ఇంకొకటి, RRR సినిమాలో ఒక పోస్టర్ ఉంది కదా, RRR సినిమా పోస్టర్ ఉంటుంది, RRR మీన్స్ రాజమౌళి, ఆర్ మీన్స్ రామ్ చరణ్, ఆర్ మీన్స్ రసూల్ ఖాన్ అంట. కింద మళ్ళీ ఎన్టీఆర్ షాక్ అయ్యే పిక్ ఒకటి. అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు. వాస్తవానికి సరే రసూల్ ఖాన్ ప్రభుదాస్ పాల్ అని చెప్పి మీరు అన్నంత మాత్రాన ఎవరికి అయ్యేదేం లేదు, పోయేదేం లేదు. కానీ మీ పనులు మీరు చూసుకుంటే బాగుంటుందనే నా ఇంటెన్షన్. ఇంకోటి ఏంటంటే దీని వెనక తల్లిదండ్రులు కూడా కొంచెం వాళ్ళు టేక్ కేర్ చేయకపోవడం వల్ల కూడా ఒక రిస్క్ అనమాట. ఎందుకంటే అక్కడెక్కడో పెహల్గాం దగ్గర ఉగ్రవాదులు వచ్చి దాడి చేసి వెళ్ళిపోయారు, అది బాగానే ఉంది. సో అక్కడ అంటే మన జాతికి ఒక ఇబ్బంది కలిగిన సిచ్యువేషన్ లో మీరు ఇలాంటి వాటిని ప్రోత్సహించడం వల్ల మీది కూడా ఒక టెర్రరిజం మైండ్ సెట్. ఎందుకంటే దేశం ఆ విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు దేశానికి అండగా నిలవాల్సింది, దేశం ఆర్మీకి అండగా నిలవాల్సింది పోయి ఇలాంటి పనికిమాలిన చెత్తని మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే మీరు కూడా ఒక రకమైన టెర్రరిస్టులే. సో మీ ఇలాంటి టెర్రరిస్టులు ఎవరైతే ట్రోల్ చేసే టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అని పెట్టండి, మీ పాపాన్ని కడుక్కోండి. అంతేగాని పిచ్చి పిచ్చి హ్యాష్ ట్యాగ్లు పెట్టి పిచ్చి పిచ్చికి మాత్రం చేయమాకండి. మీ వల్ల ఎవరైతే మంచిని చెప్పేవాళ్ళు ఉంటారో యూట్యూబ్ లో వాళ్ళకి చాలా మైనస్ అవుతుంది మీ వల్ల. శృతి మించిన ఫ్యాన్స్ గొడవ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.